హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మురుగశిల కదా, ఫిష్ వండుకుందాము, లైవ్ ఫిష్ తెచ్చుకుందామని చెరువు దగ్గరికి వెళ్తే మాకైతే టాటైజ్ కనిపించింది. ఇంకా మా పిల్లలు అస్సలు వినలేదండి. మమ్మీ తీసుకెళ్దాం అని చెప్పి అసలు వాళ్ళు వినలేదు. అయినా బాగుందనమాట, క్యూట్ గా. సర్లే, చిన్నగానే ఉంది కదా, పెంచుకుందాం మనం కూడా తీసుకొచ్చినాం మొత్తానికైతే ఇంటికి. కానీ దాన్ని ఇంట్లో బంధించి పెంచడం అనేది కొంచెం కష్టమే. రేపు తీసుకెళ్లి ఏదన్నా టెంపుల్లో వాటర్లో వదిలేస్తామండి. కాకపోతే టాటాయిస్ ని ఇట్లా దగ్గరగా పట్టుకొని చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. నేను ఇంతవరకు ఇట్లా పట్టుకోలేదు చేతులతో. అది వాటర్లో వేయగానే మంచి స్విమ్ చేస్తుంది, స్కిప్ అంటే జారిపోతుంది, భయం వేస్తుంది. అది తల బయటికి తీయగానే భయం వేస్తుంది. వాటర్లో అయితే మంచిగా స్విమ్ చేస్తుంది అది. ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళు అల్లరి చేసిరని చెప్పి తీసుకొచ్చిన, కానీ రేపు వదిలేసి వస్తాను. అంటే అది కరెక్ట్ కాదు కదా, ఇంట్లో బంధించి దాన్ని పెంచడం అనేది. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా దాన్ని చూడడానికి ఇష్టపడతారు, కానీ పట్టుకోవడానికి మాత్రం ముందుకు వస్తలేరు, భయపడుతున్నారు వాళ్ళు. తల చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో పాపము. నన్ను ఎక్కడికి తీసుకొచ్చిరు అనుకుంటుందో ఏమో అది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. ఇంట్లో అన్ని పెంచుకోవచ్చు, కాకపోతే చూడండి అది ఎలా పరిగెడుతుందో చూడండి. పాపం దాన్ని వదిలేయగానే ఇంకా అది పరిగెడుతుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో అయితే వాటర్లో అయితే దాన్ని వేసినాము, ఒక చిన్న టబ్లో అయితే వాటర్ వేసి అందులో మా బాబు అయితే ఇంకా అది తినడానికి దానికి అప్పుడే క్యాబేజ్ కూడా కట్ చేసి వేసేసిండు, చిన్న చిన్న పీసెస్. అది మాత్రం కొంచెం ఎట్లా అంటే కొత్తగానే అన్నట్టుగా ఫీల్ అవుతుంది. మాకు కూడా అనిపిస్తుంది, కాకపోతే వదిలేస్తామండి రేపు తీసుకెళ్ళి. ఇంకా మా పాప అయితే కొంచెం ధైర్యం చేసి పట్టుకుంది, కానీ భయం అయితే కనిపిస్తుంది ఆమె ఫేస్లో చూడండి.